అలంకారానికే కాని ఇక నీకు దీంతో పనే ఉంది. సత్యని నాకిచ్చావు అంటే నీ 5వ నాకిచ్చేసినట్టేగా. సావిత్రి, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? తనెప్పుడూ అంతే, మాటల కన్నా మౌనాన్నే ఇష్టపడుతుంది. పద్ధతి మారినంత మాత్రాన దగ్గర కాలేరు. కొత్త అలవాట్లు కొత్త పద్ధతులు చూశాక మారినట్లుంది అనిపించింది అంతే. మారిందేమో అన్న అనుమానం మీలో మొదలైందంటే మన మధ్య దూరం మొదలైనట్లేనండి. మీకు దగ్గర కావటానికి ఊర్మిళ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం మొదలైతే తను దగ్గరయ్యే కొద్దీ నేను దూరం కాక తప్పదు. మీ సంతోషం కోసం నేను ఇష్టంగా ఒప్పుకున్నా దూరం అయిపోతారు అన్న ఆలోచన కూడా చాలా కష్టంగా ఉందండి. ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదు? నువ్వు ప్రేమించావని అవతల వ్యక్తి నిన్ను ప్రేమించాలా? ఇష్టం అంటే ఎవరిష్టం వాళ్ళది. నీ ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఇష్టపడటం అనేది వాళ్ళ ఇష్టం. సారీ మేడం, పొరపాటైపోయింది. ఏంటి సారీ? హాయిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళని విడదీయాలి అని చూసావే, వెళ్ళి వాళ్ళకి చెప్పు. ప్రేమంటే అందరికీ అలుసైపోయింది. నీ ప్రేమని కాదన్నాడు, తనకి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు. అందులో తప్పే ఉంది? నిన్ను కాదన్నాడని అతన్ని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయడం. నో, నీలాంటిది నా ఆఫీస్లో ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్. ప్లీజ్ మేడం, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను నేను. ఇంకా నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవుట్. సత్య గారు, తన అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి పంపించేసేయండి. మళ్ళీ తన ఈ ఆఫీస్లో కనిపించడానికి వీల్లేదు. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఐ సెడ్ గెట్ అవుట్. అవుట్. సత్య గారు, ఈ క్షణమే తన అకౌంట్స్ అన్ని సెటిల్ చేసి పంపించేసేయండి. ప్లీజ్ త్వరగా ఆ పని చేయండి. ఏడవకు, ఏం కాదు. ప్లీజ్ ఊరుకో. ఏమైంది? ఊర్మిళ ఎందుకు అంత కోపంగా ఉంది? ఇదెవరినో ప్రేమించిందంట. అతను దీన్ని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైపోయింది కదా అని వదిలేకుండా నన్ను కూడా పెళ్లి చేసుకుంటావా లేదా, నన్ను కాదని తనతో ఎలా సుఖంగా ఉంటావో చూస్తానంటూ అతన్ని హెరాస్ చేసేసరికి ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి మేడంకి కంప్లైంట్ చేశారు. అందుకే మేడం అంత సీరియస్ అయ్యి జాబ్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. ప్రేమించిన మనిషిని మర్చిపోలేక అలా చేశాను సార్. తప్పైపోయింది.
మేడం గారు నన్ను జాబ్ నుంచి తీసేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది. మేడం గారికి మీరేనా సర్ది చెప్పి నా జాబ్ పోకుండా కాపాడండి సార్. ఇంకెప్పుడు ఆ కుటుంబం జోలికి వెళ్ళను. ప్లీజ్ సార్. మేడం గారికి ఈ టైంలో మీరే చెప్పగలరు. కొంచెం సర్ది చెప్పండి సార్, లేదంటే వీళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది. ఊరుకో ఊరుకోవే ప్లీజ్. సరే సరే, నేను వెళ్ళి మాట్లాడతానా? నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. తన అకౌంట్స్ అన్ని సెటిల్ చేశారా? పంపించేశారా? తనేదో తప్పు చేసిందని నువ్వెందుకు ఎంత ఆవేశపడుతున్నావు? తను ఏదో తప్పు చేయలేదు. మీ విషయంలో నేను చేసిన అదే తప్పు చేస్తుంది. ఆవేశంలో అది తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో దానికి అర్థం కావడం లేదు. ఆ తప్పు చేసి ఫలితం అనుభవిస్తున్న దాన్ని కాబట్టి నాకు అర్థం అవుతుంది. దాన్ని చూస్తుంటే నా తప్పును చూస్తున్నట్టుంది. నేను చేసిన తప్పు నన్ను వెక్కిరిస్తున్నట్టుంది. నాలాంటిదే మరొకటి నా ఆఫీస్లో ఉండకూడదు. నాలాంటి వాళ్ళు మరొకరు నా కంటికి కనిపించకూడదు. అందుకే తనని పంపించేయమన్నాను. అది చిన్న తప్పు కాదు సత్య. ఇద్దరిని బాధ పెట్టడం, నరకం చూపించడం. నా విషయంలో సావిత్రి కాబట్టి తట్టుకుంది. తెలివైంది కాబట్టి కాపురాన్ని సరిదిద్దుకుంది. నాలాంటి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయగలిగింది. అన్ని చోట్ల సావిత్రులు ఉండరు కదా. నాలాంటి చెడ్డదానిలో కూడా మంచితనం పుట్టించగల సావిత్రి లాంటి మనిషి ఒక్కరే ఉంటారు. అది సావిత్రి. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా లేదా అని దీని బెదిరింపులంట. రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లంట. ఇద్దరిని బాధ పెడితే ఎలా ఉంటుందో దానికి అర్థం కావడం లేదు. అది తెలియాలి అంటే ముందు దానికి ఆకలి విలువ తెలియాలి. అది తెలిస్తే మనిషి విలువ తెలుస్తుంది. అందుకే జాబ్లో నుంచి పంపించేయమన్నాను. నువ్వు బాధపడినట్లు అందరూ బాధపడాలి అనుకుంటే ఎలా? ఇంకెప్పుడు ఇలా చేయనంటుంది కదా. ఈ ఒక్కసారికి క్షమించి చూడు. మారరు సత్య. అలాంటి మనస్తత్వాలు మారవు. నువ్వు మారలేదా? అలాగే తను మారచ్చుగా. ఒక అవకాశం ఇచ్చి చూడు. మారితే ఉంటుంది, లేదంటే ఇదే పని ఆరోచేద్దు గాని. మీ మాటకి ఎదురు చెప్పడం అంటే సావిత్రి మాటకి ఎదురు చెప్పినట్టే. ఆ పని నేను చేయలేను. మీ ఇష్టం. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. అవకాశం ఇచ్చి చూద్దాం. అప్పటికీ మారకపోతే అప్పుడు తీసేద్దాం. మీ ఇష్టం. మీరు ఏది ఓకే అంటే నాకు అదే ఓకే. ఇంట్లో కూడా తన పద్ధతులు చూస్తుంటే నువ్వు చెప్పినట్లు నిజంగా ఊర్మిళ మారిందా అనిపిస్తుంది.
తన మార్పుని అంత త్వరగా నమ్మలేము. కానీ గతంతో పోల్చుకుంటే మారిందా అన్న అనుమానం వచ్చిందంతే. సావిత్రి, కంగ్రాట్స్! మొత్తానికి అనుకున్నది సాధించావు. ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నాను. రా లవణ్య, నువ్వు కూర్చోవే, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను. పర్లేదులేవే, నేను వస్తాను. కాఫీ కలుపుకుంటూ ఇద్దరం మాట్లాడుకోవచ్చు. సరే. ఏంటే, ఇన్ని రోజుల నుంచి చూడాలనిపించలేదా? అందులో నా తప్పేం లేదు. క్యాంప్కి వెళ్ళి వెంటనే వస్తానంటూ నన్ను తీసుకెళ్లి వాళ్ళింట్లో పెట్టాడు. వెంటనే వస్తానన్న మనిషి నిన్నొచ్చాడు. ఉదయం సిటీలోకి రాగానే ముందు నిన్ను చూడాలనే వచ్చాను. అయినా మా గురించి వదిలేవే. ఇప్పుడు నేను రానందువల్ల నష్టమేముంది? మొత్తానికి అనుకున్నది సాధించావు. నీ భర్తతో నువ్వు హాయిగా ఉంటున్నావు కదా. ఇంతకీ మీ ఆయనకి నా గురించి చెప్పావా, లేదా నన్ను నేనే పరిచయం చేసుకోమంటావా? నీ గురించి చెప్పకుండా ఎలా ఉంటానే? సర్లేవే, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ విషయం? అదేనే, మీ ఆయన జైలు నుంచి వచ్చారు కాబట్టి వెంటనే జాబ్ రావడం కష్టమవుతుందేమోనని అనిల్కి చెప్తే తన ఆఫీస్లో మాట్లాడి జాయిన్ చేస్తానన్నాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్ అయితే మనిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఏమంటావ్? నేనింత గుడ్ న్యూస్ చెప్తుంటే మాట్లాడవేంటి? ఏ జాబ్ వద్దా? ఆయన జాబ్లో జాయిన్ అయ్యారు. ఓ, జాయిన్ అయిపోయారా? పోన్లే. ఇంతకీ ఎక్కడ జాయిన్ అయ్యారే? ఏంటి ఏమడిగినా కంగారు పడతావు? ఎక్కడ జాయిన్ అయ్యారు? అదేనే, మొదటి నుంచి తను వర్క్ చేస్తున్న కంపెనీలోనే. మొదటి నుంచి అంటే ఆ ఊర్మిళ కంపెనీలోనా? అవును. ఏంటే నువ్వు చెప్పేది? మళ్ళీ ఆ ఊర్మిళ ఆఫీస్లో చేరారా? చేసిన తప్పులకి క్షమించమంటూ ఇంటికొచ్చి మరీ బ్రతిమలాడింది. బ్రతిమలాడితే అది చేసిన దారుణాలన్నీ మర్చిపోయి క్షమించేశారా? ఎలా క్షమిస్తారే మీరు? నిన్ను నీ భర్తని కాపాడాలని నా భర్త ఆ ఊర్మిళ చేతుల్లో చిత్రహింసలకు గురైంది మర్చిపోయావా? నీకు సహాయం చేస్తున్నందుకు నన్ను చంపటానికి కూడా సిద్ధపడ్డా ఆ ఊర్మిళ రాక్షసత్వాన్ని మర్చిపోయావా? ఇంతకాలం నీ భర్తని జైలు పాలు చేసి నిన్ను నీ వాళ్ళని పెట్టిన బాధలు మర్చిపోయి ఎలా ఎలా క్షమిస్తారే ఆ రాక్షసిని? పరిస్థితులు అలా వచ్చాయి. ఎన్ని తప్పులు చేసినా చేసిన తప్పులు తెలుసుకొని క్షమించమని వచ్చింది. ఆయన్ని జాబ్లో చేరమని బ్రతిమలాడింది. అందుకని క్షమించేశారు. మీకోసం మేం పడిన బాధలన్నీ మర్చిపోయి క్షమించేశారు, అంతేగా? మీ బలహీనతే దాని బలమే. ఇంత చేసినా మళ్ళీ అలాంటి దాన్ని నమ్మి దాంతో చేతులు కలిపారంటే మీకోసం మీరు చావటానికి కూడా సిద్ధపడ్డాం చూడు, అది మా బుద్ధి తక్కువ. లవణి, ఆగువే, నేను చెప్పేది విను. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నీ మీద జాలిపడి
ఇంతవరకు నీ గురించి ఆలోచించటం నాది తప్పు. ఒకటి గుర్తుంచుకో సావిత్రి, మాంసం రుచి మరిగిన పులి మారినట్టు కనిపించినా దాని మృగ లక్షణం ఎక్కడికి పోదు. ఆకలికది మళ్ళీ దాని పంజా వేసిన రోజు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పేంటో. లావణ్య, నా మాట విను. లావణ్య ప్లీజ్, నేను చెప్పేది వినవే. లావణ్య, నా మాట విను. లావణ్య, పర్వాలేదు, బాగానే యాక్ట్ చేసావు. మీరు చెప్పాక చేయకుండా ఉంటానా? నీలా మాట వినేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సత్యని ఆఫీస్ వరకు రప్పించాను కానీ నా వైపు రప్పించుకోవాలంటే ఇంతకన్నా మంచి దారి కనిపించలేదు. సత్య నమ్మినట్టే కదా మేడం? సత్య గారు, సత్య నాకు మాత్రమే సత్య. మర్యాద తగ్గకూడదు. సారీ మేడం. తనని నేను మారాను అని నమ్మించాలంటే ఏం చేయాలా అని ఆలోచించాను. చివరికి నా కథనే మరొకరి మీద అప్లై చేస్తే సింపతి వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అప్లై చేశాను, అనుకున్నట్టే అయ్యింది. మీరు హ్యాపీయే కదా మేడం? నా హ్యాపీ ఇప్పుడు కాదు, సత్య పూర్తిగా నా మనిషి అయినప్పుడు. ఇలాగే వర్కౌట్ చేస్తే అందుకు ఎక్కువ రోజులు పట్టదు మేడం. ఎక్కువ రోజులు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు, కానీ జరిగింది మన మధ్య ఉండాలి. అలాగే మేడం. అవసరానికి సాయపడు, కావాల్సింది తీసుకో. అంతకు మించి ఆలోచించినా, ఎక్కడన్నా విషయం నోరు జారినా నిజంగానే నీకు ఈ ఉద్యోగం ఉండదు. నీ స్థానంలో ఉమ ఉండేది, సుమవి నువ్వొచ్చావు. ఎక్స్ట్రాల్ చేస్తే నువ్వు పోయి రమా వస్తుంది. అలా ఏం చెయ్యను మేడం. నేను డబ్బిస్తే మనుషులు దొరుకుతారు, కానీ నీకు డబ్బిచ్చే వాళ్ళు దొరకరు. చిన్న లాజిక్ గుర్తుంచుకొని పనిచేయి. అలాగే మేడం. నీ కష్టానికి ఫలితం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. పాపం సత్య మారిపోయాననుకుంటున్నాడు. ఆ నమ్మకం అలా పెరుగుతూ పోతే మా మధ్య దూరం తగ్గుతూ వస్తుంది.
మారాను అంటుంటే తను మారటం ఏంటి అనుకున్నాను. ఆఫీసులో కొన్ని సంఘటనలు చూశాక ఇంతగా మారిందా అనిపిస్తుంది. ఏం జరిగిందండి? నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి